విశాఖపట్నం జీఎంసీలో వాతావరణం చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ చాలా దారుణాతి దారుణంగా ఈ కార్పొరేట్లను కొనుగోలు చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్య అని చెప్పచ్చు. మొన్న ఏదైతే స్టాండింగ్ కమిటీల ఎలక్షన్లో చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా పశువులు కొన్నట్టు కార్పొరేట్లను కొంటున్నారు. వాళ్ళకి ప్రలోభాలకి చూపిస్తూ అనేక ప్రలోభాలకి లోబడేట్టు చేస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. కొంతమందికి అయితే ఉద్యోగాల పేరుతో, కొంతమందికి అయితే వ్యాపారాల మీద దెబ్బ కొడుతూ, కొంతమంది భయభ్రాంతులు చేసి భయపెట్టి తీసుకుంటున్నారు. అసలు రాజకీయం అంటే ఏంటి? సేవ. అసలు అది మర్చిపోయి అందరూ కూడా సేవ చేయడానికి రావట్లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దయ వలన స్థానిక నాయకత్వం అందరూ సపోర్ట్ చేస్తే, ఫ్యాన్ సింబల్పై పార్టీ అనేక రకాలుగా సపోర్ట్ చేస్తే గెలిచిన కార్పొరేట్లో మేము ఫ్యాన్ సింబల్ మీద గెలిచినోడు సిగ్గు శరం లేకుండా వేరే పార్టీలోకి ఎలా వెళ్ళగలుగుతున్నారు? తీసుకునే వాళ్ళకి ఎలాగా సిగ్గు శరాలు లేవు. కనీసం వెళ్ళేవాడే అయినా సరే ఒక్కసారి ఆలోచించాలి. మనం ఎలా గెలిచాము, ఏ విధంగా పార్టీ సపోర్ట్ చేసింది, టికెట్ ఎలా ఇచ్చారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఎవరు వెళ్ళరు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా పార్టీ మారాలి అంటే అది ఎమ్మెల్యే అని, ఎంపీ అని, కార్పొరేటర్ అని ఎవరైనా ఇస్తారు. పార్టీ పదవికి రాజీనామా, పార్టీ వాళ్ళు వచ్చిన పదవికి రాజీనామా చేసి వెళ్ళాలి తప్ప ఈ విధంగా స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళకూడదు. రాజకీయ నాయకులందరూ ఒకటే కోరుకుంటున్నా, ఎప్పుడు నేను ఒకటే మాట ఉంటా, నిస్వార్థమైన సేవ చేయడానికైతేనే రాజకీయాలకు అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. గతంలోని చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలన్నీ కూడా నెరవేర్చేస్తే ఈరోజు ఈ 10 నెలల పాలనలోనే జనాలు ఇంత వ్యతిరేకత చూపించారండి. ఫస్ట్ బేసికలీ. రెండో విషయం ఏంటి అని అంటే, పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ ఫస్ట్ స్థానం ఇస్తానని చెప్పి ఆయన్నే మోసం చేశారు. చేసి సీరియస్గా నాగబాబు గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా విశాఖపట్నంలో కార్పొరేటర్ల పరిస్థితి కూడా వెళ్ళారు అంటే 2/3 మెజారిటీ అన్నది ఈరోజు మా టీడీపీ కూటమి నాయకులందరూ కలిపి ఇంట్లోకి వచ్చి బతిమాలి తీసుకొని వెళ్తున్నారు. ఆ 2/3 మెజారిటీ అన్న విషయం రాకపోతే ఈరోజు వాళ్ళు మా వైసీపీ కార్పొరేటర్స్ వైపు కూడా చూడరు. వాళ్ళు అవకాశవాదులు, అవసరానికే వీళ్ళ వైపు చూశారు. చూసి పోనీ వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి 3 రోజులు వాళ్ళని ఒక హోటల్లో బంధించినట్టు బంధించి వాళ్ళని అన్ని రకాలుగా కూడా వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఈరోజు ఒక రూమ్లో కూడా కనీసం పార్టీ ఆఫీస్లో కూడా వాళ్ళకి కండువా వేయలేని పరిస్థితుల్లోని దుస్థితిలోని వాళ్ళకు ఒక కండువా వేసి అవకాశాన్ని, అంటే అవకాశవాదులు కూటమి ప్రభుత్వ నాయకులు అని తెలియచెప్పడానికి ఈరోజు కార్పొరేటర్స్ అందరూ కూడా వాళ్ళని కొనుక్కొని తీసుకొని వెళ్ళిన పరిస్థితిలాగా తీసుకొని వచ్చారు. కేవలం ఒక పీఠానికి, అంటే మేయర్ పీఠం కైవసం చేసుకోవాలి అని చెప్పి ఇంత నీచపు రాజకీయాలు చేయడం అన్నది చాలా దురదృష్టకరం. ఇంకో రకంగా చెప్పాలి అని అనుకుంటే, ఇప్పుడు కార్పొరేటర్స్ అందరూ కూడా 2/3 మెజారిటీ అని ఆ ఫామ్ లేకపోతే, ఈ అవిశ్వాసం పెట్టడానికి లేకపోతే, అసలు మా వైసీపీ కార్పొరేటర్స్ కూడా వాళ్ళకి కూడా క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ ఉండాలండి. ఎందుకంటే అమ్మలాగా పార్టీ ఈరోజు బీఫామ్ ఇచ్చింది, మమ్మల్ని కష్టపెట్టి ఒక కార్యకర్తలు మేమందరం కార్పొరేటర్స్ ఈరోజు అందరూ వచ్చారు అని అంటే అందరూ కూడా ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన కార్పొరేటర్సే ఎక్కువ మంది ఉన్నారు. 80% ఆఫ్ ద అందరినీ కూడా మమ్మల్ని నించోబెట్టి పార్టీ సింబల్ అయిన ఫ్యాన్ గుర్తుతో ఈరోజు గెలిపించి మమ్మల్ని విశాఖపట్నంలోని ఒక వార్డుకి ప్రథమ పౌరుడి కింద చేసి మాకింత ఉన్నత స్థాయి ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇలాగ అమ్మ కాలికి తన్ని వెళ్ళిపోయినట్టు చేశారు. అది నిజంగా దురదృష్టకరమే. సో కార్పొరేటర్స్ అందరూ కూడా ఒకసారి పునరాలోచన చేసి మళ్ళీ మన దగ్గరికే వెనక్కి వచ్చేటట్టుగా ఆలోచించమని చెప్పి నా తోటి కార్పొరేటర్స్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019లో గెలిచిన వెంటనే మరి మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి అలాగే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏర్పరచడం జరిగింది. మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్థానిక సంస్థల ఎలక్షన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు టీడీపీ కార్పొరేటర్లు కానీ, వైసీపీ కార్పొరేటర్లు కానీ, జనసేన కార్పొరేటర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏర్పాటు చేయడం వల్లే ఈరోజు అందరం కూడా కార్పొరేటర్లు అయ్యాము. మరి ఈరోజు
మరి వైసీపీ కార్పొరేటర్లు మరి కొంతమంది ఫ్యాన్ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మరి వార్డుల్లో గెలవడం జరిగింది. మరి ఈరోజు మరి వెనకాల కష్టపడి మరి కార్పొరేటర్ కోసం మరి ఎన్నో బాధలు పడి ఎన్నో ఇబ్బందులు పడి కనీసం కార్యకర్తల గురించి నాయకుల గురించి ఆలోచించకుండా ఈరోజు టీడీపీ నాయకులు డబ్బు ఇస్తారని మరి ఆ డబ్బుకి ఆశపడి ఈరోజు ఉన్నటువంటి పార్టీని వదిలి ఆ డబ్బు కోసం 10 లక్షల కోసం ఆశపడి మరి టీడీపీ పార్టీలోకి వెళ్ళడం అది చాలా అన్యాయం. ఎందుకంటే కార్యకర్తలు అన్నవాళ్ళు ఆ నాయకుడిని మీద ఆశ పెట్టుకొని టీడీపీ నాయకులతోటి అటు జనసేన నాయకులతోటి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఎన్నో బాధలు పడి వాళ్ళ నాయకుడిని గెలిపిస్తే ఈరోజు అదే నాయకుడు వాళ్ళకి ఎన్నుపోటు పొడిచినట్టు పొడిచి వాళ్ళు అన్యాయంగా అక్కడ వదిలేసి వాళ్ళు ఇచ్చినటువంటి 10 లక్షల కోసం ఆశపడి కకృతిపడి మరి వేరే పార్టీలోకి వెళ్ళడం అది చాలా అన్యాయము. రాజకీయాల్లో విలువలు అనేవి చాలా ముఖ్యం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సామాన్య కార్యకర్తని ఈరోజు కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా తీసుకెళ్ళినటువంటి ఘనత ఏ పార్టీలోనే ఉన్నదంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అని చెప్పక తప్పదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి రాజకీయంగా ఎంతో మరి గౌరవాన్ని కట్టబెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మరి ఎవరైతే కార్పొరేటర్లు విలువలు విశ్వసనీయత లేకుండా వెళ్తూ ఉన్నారో ఈరోజు మీకు ఈ పార్టీలో ఎంత గౌరవం ఉందో మీరు అందరూ చూశారు. మీకు భవిష్యత్తులో అక్కడ ఎటువంటి గౌరవం వస్తుందో మీరు కూడా చూస్తారు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి రాజకీయ నాయకులను రేపు భవిష్యత్తులో మరి ఎక్కడా కూడా మరి స్థానం లేకుండా చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ రోజున ఏదైతే అధికారమే ముఖ్యం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన వచ్చిన తర్వాత పరిపాలనలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారో చూసాం. మరి ఆయన తీసుకొని వచ్చినటువంటి మార్పులు ఒక్కసారి కానీ మనం ఆలోచించినట్లయితే ఆ రోజు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలి అన్న ఏదైతే ఆయన కలలు కన్నారో దానికి తార్కాణంగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థలు కానీ తీసుకొచ్చి మరి ప్రజల గుమ్మం దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళినటువంటి ఘనత ఈ దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ప్రజల చెంతకే పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్ రెడ్డి గారు ప్రభుత్వం. అటువంటి నాయకత్వంలో మేమందరం కూడా కార్యకర్తలుగా ఉన్నామంటే మాకు ఆ నాయకుడి తాలూకా నాయకుడికి ఉన్నటువంటి విలువలు కానీ అవన్నీ చూసే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నంతకాలం ఆయనతోనే మా ప్రయాణం. ఈరోజు వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయినా సరే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో బలం లేనప్పటికీ కూడా వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం, విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ కార్పొరేటర్ 21 కార్పొరేటర్, అలాగే విశాఖపట్నం ప్రధాన కార్యదర్శి మూడు సురేష్గా మాట్లాడుతున్నాను. ఈవేళ విశాఖపట్నం జరుగుతున్న అన్యాయం, అక్రమ రాజకీయాలు, దౌర్జన్య రాజకీయాలకి తెరతీసినటువంటి కూటమి నాయకులకి తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఆయన బీఫామ్ ఇచ్చి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని అన్ని విధాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు బలపరిచి మమ్మల్ని ఆనాడు 2022లో జరిగిన జీవీఎంసీ కౌన్సిల్లో 58 మంది కార్పొరేటర్లు నెగ్గి మేయర్ పీఠం సొంతం చేసుకున్నాం. ఈరోజు కూటమి నాయకులు భయపెట్టో లేదంటే ఆర్థికంగా లేదంటే ఏదో ఆశ చూపించి ఏదో రకంగా మేయర్ పీఠం తీద్దాం అనుకుంటున్నారు. అలాగే మనకి రెండు విధాలుగా మనం అలాగే సామాన్య మహిళ యాదవ్ కమ్యూనిటీ చెందినటువంటి ఒక మహిళ, బీసీ మహిళను ఇన్ని విధాలుగా ఒక 2 నెలలు 3 నెలల నుంచి రాత్రి అనక పగలనక ఆవిడకి వేదన పెడుతున్నటువంటి ఈ కూటమి నాయకులు మా యాదవ్ ఉసురు తగిలి ఏమవుతారో తెలియదు. అలాగే ఇంకొకటి ముఖ్యంగా చెప్పదలసింది, మా విశాఖపట్నం యాదవ సంక్షేమ సంఘాన్ని కానీ యాదవ నాయకులు కానీ ముఖ్యంగా చెప్పాల్సింది, ఆ రోజు మనకి విఎంఐడి చైర్మన్ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, అతి జిల్లాలో ప్రథమ పౌరులైనటువంటి మేయర్ పీఠాన్ని కూడా మనకు కట్టబెట్టి 16 మంది కార్పొరేటర్ సీట్లు మనకి ఇచ్చారు. ఈవేళ మనందరూ బీసీగా ఇచ్చారు, అలాగే మా యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు. మనందరూ ఆలోచించాలి. మీ అందరూ ఆ వేళ ఎంత దౌర్భాగ్యం రాజకీయం తెరతీశారంటే కొంత వ్యక్తులు కీలుబొమ్మలుగా మనం మారి ఆ వేళ సామాజిక వర్గాన్ని తిట్టి, జగన్మోహన్ తిట్టి మనం సామాజిక వర్గాన్ని అందరూ కూడా వేలు చూపాం.
ఇప్పుడు ఏం జరుగుతుంది? అదే యాదవ్ కమిటీ చెందిన మహిళని ఈవేళ మనోవేదన గురి చేసి ఈవేళ దించాలని కూరుస్తున్నారు. మీ అందరూ ఏం చేస్తున్నారు? కూటమి నాయకులు ఉన్నటువంటి జనసేన నాయకులు అవనండి, అలాగే టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు ఉన్నటువంటి యాదవ్ నాయకులు మీరు కళ్ళు మూసుకుంటున్నారా? ఇవాళ కులం లేదా మీకు? ఇవాళ అన్యాయం జరగట్లేదు మనకి? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక యాదవ్ సామాజిక వర్గానికి 50 సెంట్లు మన జీవితాంతకాలం కూడా ఏదైతే 1979 నుంచి మన సంఘం ఏర్పాటు అతి ప్రతిష్టాత్మకంగా అనుకున్నటువంటి యాదవ్ భవనానికి నాంది పలికి తీసుకొచ్చిన మేయర్ని వేళ మనం దించాలని కోరుకుంటున్నాం. మన అమ్మని మన చేతితో పొడుచుకుంటున్నాం. మనం ఆలోచించండి, మన తల్లిని మనం అవమానిస్తున్నాం. ఎవరైతే ఏ పార్టీకి అతీతంగా ఆవిడ మనకి నెల విశాఖపట్నంకి ఎంతో తీర్చిదిద్దింది, ఎంతో అభివృద్ధి చేసింది ఆవిడ. అలాంటి అభివృద్ధి వేళ మనం 98 కార్పొరేటర్లందరినీ కూడా సామాన్యంగా సామరస్యంగా తీసుకెళ్ళిన అన్నీ ఈవేళ మనోవేదన గురి చేస్తున్నారు. అయినా ప్రతి వారికి కూడా ఎప్పుడు ఎల్లవేళ ఒక పడుకోదు. తస్మాత్ జాగ్రత్త. మీలాంటి దౌర్జన్య రాజకీయాలకి కూడా తలతేస్తున్నారు కూటమి నాయకులు అందరూ కూడా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో గెలిచి మా గుర్తు మీద గెలిచి మీరు సిగ్గు లజ్జ సీవనత్రి ఏముంటాయి రాజీనామా చేసి మీ ఆ యొక్క విలువలు కాపాడుకొని ఆ పార్టీకి వెళ్ళండి. ఏదైనా రాబోయే రోజుల్లో అధికారం సంపాదించి మేము జగన్మోహన్ రెడ్డి గెలిపించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చి మీ అందరూ కూడా గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటున్నాం. నా పేరు పల్లా దుర్గారావు, 28వ వార్డు. మరి ఏదైతే విశాఖపట్నం మహానగరపాలక సంస్థకు సంబంధించి మేయర్ పీఠాన్ని అధిరోహించాలని దుర్మార్గమైన ఆలోచనలతో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి తాలూకా దయతో అప్పుడున్న సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలు అనుభవించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇమేజ్ మీద కార్పొరేటర్లుగా గెలిచారో వారందరినీ కూడా సంతలో పశువులకు ఉన్నట్టు మరి ఏదైతే కూటమి సభ్యులు ఇక్కడున్న కూటమి నాయకులైతేనేమి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైతేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అంటే మన పార్టీ గుర్తును గెలకుండా వాళ్ళు కండువాలు వేసి పార్టీలో చేర్చుకొని ఈ రకమైన దుర్మార్గపు చర్యలకి పాల్పడడం అనేది మరి సభ్య సమాజం అంతా కూడా అందరూ కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తాలూకా డిఎన్ఏ అది. ఎందుకంటే ఆయన స్వతహాగా ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కాదు. ఆయన ఎన్టీ రామారావు గారిని పదవి విచ్ఛేదం చేసి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ కూడా పెట్టుకొని ఎన్టీ రామారావు మీదే చెప్పులేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం ఇంకేవో మంచి కోరుకోలేం, మంచి రాజకీయం చూడలేమయ్యి. ఎందుకంటే ఆయన డిఎన్ఏ అది. ఈ రకంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఎప్పుడు కూడా లేవు. ఏదైతే కార్పొరేటర్గా ఎన్నికైన వారు ఆలోచన చేసుకోవాలి, మనం ఏ పార్టీ గుర్తు మీద గెలిచాం, ఏ పార్టీ దయతో గెలిచాం, ఏ పార్టీ కార్యకర్తల వాళ్ళ యొక్క కృషితోని వారి యొక్క కష్టంతో గెలిచామో ఆలోచన చేయకుండా కేవలం వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలకి వాళ్ళు అమ్ముడుపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీలను కూడా చేరి ఏదైతే మేయర్ పీఠాన్ని దించాలనుకుంటున్నారో వారికి దమ్ము ధైర్యం ఉంటే రాజీనామాలు చేసి గెలిపించుకొని మేయర్ పీఠాన్ని అధిరోహించమని సవాలు విసురుతున్నాం.